వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు ఒక పార్టీని తలపించే విధంగా ఇంకో పార్టీ ఇక్కడ జుబ్లీస్లో ప్రచారాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు మనతో ఉన్నారు. సీనియర్ లీడర్ మసూదన్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఎట్లా కొనసాగుతుందన్న మీ ప్రచారం, మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రచారం బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఎక్కడ వెళ్ళినా కూడా మీరు వచ్చే అవసరం లేదు. ఖచ్చితంగా మాగంటి సునీతమ్మను మేము భారీ మెజార్టీతో గెలిపిస్తాం. మేము కూడా చుట్టుపక్కల వాళ్ళకి మా సొంతంగా కూడా మేము గెలిపిస్తామని చెప్పి ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కూడా బలంగా ఉన్నా కాబట్టి ఇక్కడ ఇలాఖాతలో కూడా తిరగనీయ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఎవరు కూడా వాళ్ళ ఇండ్లకు కూడా పోరు నేను అనుకుంటే అని చెప్పేసి కూడా ఆయన సవాల్ చేయడం అనేది అయితే జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇవన్నీ పిచ్చి చర్యలు. వాళ్లకు ఉన్న ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమైపోయింది వాళ్ళకి ఎలాంటి వాళ్ళ మనస్తత్వం కలవారు, వాళ్ళ ఏందో అనేది అర్థమైపోయింది. వాళ్ళు ఏమున్నా కూడా ఆ గుండాయిజం తోటి, రిగ్గింగ్లతోటి, వీటితోటే గెలుద్దామన్న ఆలోచనలో ఉన్నారు తప్పితే వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది ప్రజల్లో మాకు ఆదరణ లేదు అని చెప్పి ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం అండి. తెలంగాణ అందరిది, వాళ్ళొక్కరిది కాదు. జూబ్లీహిల్స్ వాళ్ళ ఒక్కరిది కాదు. వాళ్ళు ఇల్లేడు ఉందో అదే మొత్తం. మరి జూబ్లీహిల్స్ అంతా కొన్నారా? జూబ్లీహిల్స్లో ఉన్న ఇండ్లన్నీ కొన్నారా? ఈ అపార్ట్మెంట్లన్నీ కొన్నాడా? ఏంది ఇవన్నీ పిచ్చి చర్యలు? ఏదో ఒక డాగులు వేసి దౌర్జన్యంగా ఇచ్చేసి మా కార్యకర్తల్ని కూడా ఎంతోమందిని మీరు ప్రచారం చేస్తుంటే వాళ్ళ మనుషులు వచ్చి భయభ్రాంతులు గురి చేద్దామని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇదంతా ఉద్యమకారులం, మేము ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం. ఇలాంటి లెక్కలకు మేము భయపడే సమస్య లేదు. ఎందుకంటే మేమంతా కూడా కేసీఆర్ గారి సైన్యం కాబట్టి మాకు ఇవన్నీ కూడా కాదు. ఎంతోమంది ఇప్పుడు ఆంధ్ర రాయలసీమ నాయకులతోటే మేము హేమీలతోటే కొట్లాడిన వాళ్ళం. మేము ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో భారీ మెజార్టీతో గెలుస్తున్నా. దాంట్లో ఎలాంటి ఇది చేసినా కూడా ఇది లేదు. ఏదో ఆకురౌడీలు లెక్కల ధమ్కీలు ఇస్తే ఈ ధమ్కీలకు భయపడే క్వశ్చనే లేదు. ప్రజలంతా కూడా ఇప్పుడు ఇవాళ రేపు ఈ ధమ్కీలు ఇవన్నీ చేస్తే భయపడే పొజిషన్లు పోయినాయి. ప్రజలంతా కూడా ఎడ్యుకేటెడ్ అయ్యినరు. ఇవన్నిటికీ ఇది కాదు. ఎవరైతే ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయి. ఈరోజు చూశారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అతను చెప్పినయే కాకుండా చెప్పని ఎన్నో సంక్షేమ పథకాలు. ఈరోజు షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఇవన్నీ కూడా దళిత బంధు కానివ్వండి. దళిత బంధు కేసీఆర్ 10 లక్షలే ఇస్తుండు, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు. అది ఎక్కడ పోయింది? కేసీఆర్ 1,116 ఇస్తుండు, నేను కళ్యాణ లక్ష్మిలా నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. అది ఎక్కడ పోయింది? ప్రజలంతా అమాయకులు కాదు. ప్రజల్ని ఏదో మభ్యపెట్టి ఓట్లు దండుకొని ప్రజల్ని మళ్ళీ అలాగే మోసం చేద్దామని అనుకుంటే ఇది కాదు. ఈరోజు వాటర్ బిల్లు లేకుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన హైదరాబాద్లో నీళ్ళ పరిస్థితి ఏందో తెలుసు. ఒకప్పుడు పీజీఆర్ గారు కొట్లాడారు. దాని తర్వాత కేసీఆర్ గారు వచ్చాక ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. మహిళలకు 2,000 ఇస్తున్నారు కేసీఆర్, నేను 2,500 ఇస్తా. నువ్వు కేసీఆర్ ఒక ఇంట్లో ఒకరికే ఇస్తున్నారు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఒక్కటన్నా అమలు అయిందా అండి? ఒక్కటి కూడా లేదు. ఏమన్నా ముఖ్యమంత్రి ఏమంటున్నాడంటే 6 గ్యారంటీల పథకాలు ప్రజలకు అందరికి చేరినాయి, ముఖ్యంగా మహిళల పేరు మీదే ఉన్నాయి ఈ పథకాలన్నీ, వాళ్ళను 1 కోటి మంది మహిళలను కూడా కోటేశ్వరాలను చేస్తామని చెప్పాం. కాబట్టి ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలన నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ఆయనని. మళ్ళీ ఇంకో విషయానికి వచ్చే కల్లా ఇక్కడ గెటర్కి సంబంధించిన హైదరాబాద్లో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు. మధ్యంతర ఎన్నికల్లో నవీన్ యాదవ్ను గెలిపేయడం ఖాయం. కాంగ్రెస్ జెండా జూబ్లీస్లో ఎగరవలసిందే. ఇక్కడి నుంచో పునాది పడుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మా సత్యంతో చూపెడతాము అని చెప్పేసి కూడా మంత్రులు కూడా సవాల్ చేయడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు మహిళలను కోటీశ్వరులను అన్నాడు కరెక్టే. కానీ ఆయన చేసింది ఏముంది? ఒక 300 రూపాయల యూరియా బస్తా కోసం మహిళలు రోజుల తడబడి రోడ్ల మీద నుంచున్నారు. ఆ రైతులకు ఏం చేశాడు? ఏం చేసింది లేదు. ఇంతవరకు మహిళలకు ఒక స్కీమ్ అనౌన్స్ చేసింది లేదు, వాళ్ళకి ఇచ్చింది లేదు, ఏది లేదు. ఇంకా ఏం చేస్తారని ప్రజలు నమ్ముతారు. అతను స్థానిక సమస్యల ఎన్నికలలో గ్రామాల్లో ప్రజలందరూ కూడా కర్రు కాల్చి వాత పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి రైతు బంధు లేదు, వాళ్ళకి సకాలంలో మందులు అంది. డబ్బులు పెట్టుకుంటా అన్నా కూడా రైతులు డబ్బులు పెట్టుకుంటా అన్నా కూడా కానీ వాళ్ళకు సకాలంలో ఎరువులు అందించే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఆ రోజుకి ఏమనంటే అది ఢిల్లీ నుంచి రావాలి. కేసీఆర్ గారు ఎలా తెచ్చారండి? అప్పుడు యూరియా ఏమైనా ఎప్పుడైనా షార్టేజ్ అయిందా?
ఏ మందు బస్తాలు కానీ స్ట్రాటజీ అయినా ఏది కానీ పత్తికి కానీ ఏది కానీ ఏ మందువులు కానీ ఏది కానీ రైతులకు ఇబ్బంది లేకుండా ఈరోజు కేసీఆర్ గారు చేసుకుంటూ వచ్చారు. ఈరోజు వాటర్ కూడా ఇన్ని కాళేశ్వరం కట్టి ఇన్ని లక్షల ఎకరాలకు మన తెలంగాణను సస్యశాలను చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఓకే, రైట్. చివరిగా చెప్పండి అన్న, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ రోజే గెలిచిపోయిండు నవీన్ యాదవ్ అని చెప్పేసి కూడా చాలా మంది బయట మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. అంటే క్యాడర్ కూడా నమ్మేస్తుంది. అంటే కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా మేము ప్రచారం చేసినా చేయకపోయినా అంటే నవీన్ యాదవ్కి అలాంటి పలుకుబడి ఉంది కాబట్టి జూబ్లీస్లో ఆయన గెలిచిపోయిండు అని చెప్పేసి ఆయన నామినేషన్కి అనుకున్న దానికంటే ఎక్కువ మంది జనాలు కూడా పాల్గొన్నారు కాబట్టి 30,000 మెజార్టీతోని గెలవబోతున్నాడు నవీన్ యాదవ్ అని అంటున్నారు వాళ్ళు. ఏదంటే వాళ్ళు నామినేషన్ రోజు నగరంలో ఉన్న చోటామోటా రౌడీ షీటర్లను అందరినీ కూడా మొత్తం రౌడీ షీటర్స్ని అందరినీ తీసుకొచ్చి ఏదో ఇది చూపిస్తామని బల ప్రదర్శన చూపిస్తామని స్థానికులు ఎవరు లేరు అక్కడ. స్థానికులు ఎవరు లేరు, అంతా రౌడీ షీటర్లు వీళ్ళు. ఈ రేప్ కేసులలో ఉన్న వాళ్ళు వీళ్ళని తీసుకొచ్చి ఈడేదో స్థానికంగా బలం చూపిస్తామని ఏదో అనుకున్నాడు. కానీ అవన్నీ కుదిరాయి. ప్రజల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉంది. అతను ఖాళీ రౌడీజాన్ని గుండాయిజాన్ని ఈ రౌడీలను వీళ్ళని నమ్ముకుంటున్నాడు. కానీ బీఆర్ఎస్ క్యాండిడేట్ అభివృద్ధిని నమ్ముకుంది, ప్రజా సంక్షేమాన్ని నమ్ముకుంది, ప్రజలకి ఎలా సేవ చేయాలన్నది ఇది ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరు కూడా జూబ్లీహిల్స్ ప్రజలేమంత అమాయకులు కాదు. ఖచ్చితంగా 50,000 పైన మెజార్టీతోటి మాగంటి సునీతమ్మ గెలవబోతుంది. దానికి ఎన్ని ఆటంకాలు చేసినా, ఎంత కార్యకర్తల్ని భయభ్రాంతులు చేయాలని చూసినా, ఏం చేసినా ఖచ్చితంగా మాగంటి సునీతమ్మ 50,000 పై మెజార్టీతో గెలవబోతుంది. ఓకే, రైట్. చెప్పండి సార్, దీన్ని ఎట్లా చూస్తారు? జూబ్లీహిల్స్ ఎన్నికలను ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇది ముఖ్యమంత్రి మాత్రం ఈ ఎలక్షన్ ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటున్నాడు. ఇక్కడ నవీన్ యాదవ్ గెలవాల్సిందే అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. మళ్ళీ అందులో నేషనల్లో ఏదైతే ఉన్నదో సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ కూడా ఇక్కడ పోటీలో ఉన్నది. మరి ఎట్లా ఉన్నది? 3 పార్టీల మధ్యలో ఎట్లా తలపడుతున్నారు? మరి పబ్లిక్ ఏమనుకుంటున్నారు? అందులో నిరుద్యోగులు కూడా ఇప్పుడు రావడం అనేది జరిగింది. వాళ్ళు కూడా నామినేషన్ వేసారు, వాళ్ళు కూడా పోటీలో ఉన్నారు, వాళ్ళ ప్రచారాలు కూడా జోరుగా నడుస్తున్నాయి. మరి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? ప్రజలు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు వాస్తవంగా సంక్షేమ పథకాలు కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, మిగతా ఏవైనా పబ్లిక్లోకి వెళ్ళి ఉంటే మీరు అడిగిన క్వశ్చన్కు సరైన సమాధానం దొరికేది. ఆడ ఈ పథకాలు కానివ్వండి, డెవలప్మెంట్స్ కానివ్వండి, మిగతా నిరుద్యోగులు కానివ్వండి, మీరు అన్నట్టుగా ఇవాళ నిరుద్యోగులు రోడ్ల మీద వల్ల స్వచ్ఛందంగా తిరుగుతున్నారు, కాళ్ళు మొక్కుతున్నారండి. ఒక్కొక్కరి ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఓటేయమాకండి అని కాళ్ళు మొక్కుకుంటూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు నిరుద్యోగులు చేస్తున్నారు. ఇదే టైంలో ఇవాళ ఆయన అంటుండు నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు కాదండి, మొన్నకు ఫిలప్ చేసినటువంటి గ్రూప్ 1 పోస్టులు కానివ్వండి, అవి టీఆర్ఎస్ మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషనే, మా గవర్నమెంట్లో ఇచ్చినప్పుడు కండక్ట్ చేసిన ఎగ్జామ్సే. వాటి రిజల్ట్స్ ఇప్పుడు పెట్టి నేను ఇచ్చినా అని చెప్పుకుంటుండే ఆయన. అంతే తప్ప మిగతాదైతే ఆయన చేసింది లేదు, నిరుద్యోగులకు ఏది లేదు. అన్నిటికంటే మిగిలి ఇక్కడ నవీన్ యాదవ్ గెలుస్తాడు అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు అని అనుకోవడం అయితే చాలా హాస్యాస్పదం అండి. అది ఎందుకు అనుకుంటుర్రో, దేనికి అనుకుంటుర్రో వాళ్ళకే తెలవాలండి. వాళ్ళు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే వాళ్ళకి అర్థమైంది. దాదాపుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది కాబట్టి మాగంటి గోపీనాథ్ 3 పర్యాయాలు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఎలాంటి పనులు చేయలేడు కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే ఇక్కడ 200 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గానికి కేటాయించింది. కాబట్టి అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రజలు అభివృద్ధి వైపే ఉంటారు. కాబట్టి మా ఓట్లు వేయాల్సిందే అని చెప్పేసి, ఓట్లు వేస్తారు అని చెప్పేసి కూడా మంత్రులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్యాండిడేట్ కూడా అదే మాట అంటున్నారు. ఇవాళ 14 మంది మంత్రులు చిన్న చిన్న నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు, ప్లస్ జాతీయ నాయకులు కూడా ఇవాళ ఒక 3 ఇళ్లకు 4 ఇళ్లకు ఒక్కొక్కరు ప్రచారం చేసుకుంటారండి. దేనికి చేసుకుంటారండి ఆ ప్రచారం? పోనీ ఇవన్నీ ఒకసారి పక్కా పెట్టండి. ఎలక్షన్ క్యాన్వసింగ్, ఎవరి ప్రచారం వాళ్ళు, ఎవరి అభ్యర్థి కోసం వాళ్ళు అడుగుతారు, ఓటు అభ్యర్థిస్తారు. 100% మనం ఒప్పుకుంటాం. అది ఈ 200 కోట్లు ఇప్పుడు అన్నారు చూసిరాను. గవర్నమెంట్ దగ్గర శ్వేతపత్రం అని అంటాం, ఐడియా ఉండొచ్చు మీకు.
శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. క్యాండిడేట్ నా శ్వేతపత్రం పట్టుకొని రమ్మనండి స్వచ్ఛందంగా. 200 కోట్లు ఈ 2.5 సంవత్సరం 200 కోట్లు కాదండి, ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీకి జీతాలు ఇవ్వడానికి జీతాలు లేవు. 200 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడండి? 600 కోట్లే ఉంటాయి. ఇలా నిరుద్యోగులు ఇట్లా రోడ్డు మీదకి వచ్చేటోళ్ళ ఇలా ఒక్క నోటిఫికేషన్ ఇస్తే ఇలా డిఎస్సి కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, మన పోలీస్ శాఖలో ఉద్యోగాలు కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయండి అవన్నీ పక్క పెట్టండి. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళకి అలా వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి రావట్లేదు సార్. ఒక బాండ్స్ అని ఒకటి పెట్టి ఒక బాండ్ రాసి ఇస్తాను. ఈయన గవర్నమెంట్ వచ్చినప్పుడు రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళకు బాండ్ ఇచ్చి 6 నెలల్లో సెటిల్ చేస్తామని చెప్పేసి ఒక బాండ్స్ ఇచ్చింది గవర్నమెంట్. 6 నెలలు అయిపోయి మీరు అన్న 2.5 సంవత్సరాలు ఇంతవరకు రాలేదు. వాళ్ళు రిటైర్ అయ్యి మీ జీవితాంతం మొత్తం సర్వీస్ చేసి ఏదో టీచర్గానో ఏదో 4th క్లాస్ ఎంప్లాయీగా సర్వీస్ చేసి ఉన్నాము, మా బెనిఫిట్స్ మాకు రాలేదు, మా ఇళ్ళల్లో మేము ఉండే పరిస్థితి లేదని చెప్పుకుంటున్నారండి. ఇలా అవన్నీ లేవు. ఆయన 200 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండంటే ఎవరు నమ్ముతారు సార్? ఎంత ఆశాస్పదంగా ఉంది ఇది. చెప్పండి మరి మీ అభ్యర్థి ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతుంది? ఖచ్చితంగా అండి 40 నుంచి 50 వేల పైచిలకు మెజార్టీతో గెలుస్తాడండి. డెఫినెట్ మీరు రాసి పెట్టుకోండి సార్. 40 నుంచి 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. వాళ్ళు నిన్న మొన్న మాట్లాడిన మాటలు తిరగనీయం, ఉండనీయం, పథకాలు రానీయం అని ముఖ్యమంత్రి అదైతే ఎంత సిగ్గుచేటండి. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండే కుర్చీలు ఆయనకేం విలువ లేకున్నా బాధ లేదు సార్. ఆ చైర్కి అయితే విలువ ఇవ్వాలి సార్. సీఎం అనేటువంటి కుర్చీకి అయితే విలువ ఇవ్వాలి సార్. ఆ సీఎం అనేటువంటి కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఇక అట్లా మాట్లాడితే సార్ అసలు ఎలాంటి వ్యక్తిని సీఎంగా ఎన్నుకున్నాం అనేది ఒకసారి మేము కూడా బాధపడాల్సి వస్తుంది సార్. 100% బాధపడుతున్నాం.